సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో లైవ్ లో చూద్దాం. పూజారులు మొదలుకొని ఇమాములు మౌజములు మొదలుకొని పాస్టర్స్ ఒకేసారి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఇంకొక పక్కన ఎన్నో స్కీములు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ డీరైల్ అయితే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళా మన డబ్బులంతా కూడా ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి ఇప్పుడు రిలీజ్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. 25లో మనకు వచ్చాయి. దీనికి మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు. ఇంకొక పక్క 25లోనే కొన్ని చూస్తే మీరు ఇంకా కొన్ని విజయాల్లో అమరావతి వేగం అందుకునింది. ఇది ఒకప్పుడు ఎడారి శ్మశానం, ఇది ఏమీ కాదు అని మొత్తం 3 రాజధానులు ఎన్ని విధాల ఒక స్ఫూర్తికే విఘాతం కలిగించాలని ప్రయత్నం చేశారు. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే ఒక స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్ అమరావతి. ఆ రోజు మన దగ్గర డబ్బులు లేవు, ఒక పిలుపు ఇచ్చాం. ఆ పిలుపు ఏంటంటే రైతుల ముందుకు రమ్మని ఒక ఆలోచన వస్తే ల్యాండ్ పూలింగ్లో ముందుకు రండి, మీకు నష్టం జరగదు, దీనివల్ల విన్ విన్ సిచ్యువేషన్ వస్తుంది, రాజధానికి మీరు ల్యాండ్ ఇచ్చినట్టు అవుతుంది, రాజధాని ఇక్కడ నిర్మాణం చేస్తాం, అదే సమయంలో ల్యాండ్ మానిటైజేషన్తో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడమే కాకుండా రాజధాని నిర్మాణం చేస్తామని మనం హామీ ఇచ్చాం. దీనివల్ల వాల్యుయేషన్ పెరుగుతుందని చెప్పాం. ఆ ఒక్క మాట వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. ఎక్కడా జరగలేదు ఇంతవరకు, గుర్తుపెట్టుకోవాలి మీరు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి యాన్యుటీ, అదే సమయంలో ల్యాండ్ తిరిగి ఇవ్వడం, అది కూడా మొత్తం ల్యాండ్ ఇవ్వం వాళ్ళకు. 1,000 డిఫరెంట్ జరీబ్కి ఒకటి, లేకుంటే ఇంకా మిగిలిన ల్యాండ్కి ఒకటి, అవన్నీ కూడా అగ్రి అయ్యి వాళ్ళకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఉన్నాం. ముందుకు వచ్చారు. ఈరోజు దేశమంతా కూడా ఈ మోడల్ ఆలోచిస్తున్నారు కానీ ఇంకా ఆచరించలేకపోతున్నారు. దట్ ఈస్ ది బెస్ట్ మోడల్. అభివృద్ధిలో రైతుల్ని పార్ట్నర్స్గా చేర్చడం, ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. దట్ ఈస్ ది కాన్సెప్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్. ఈరోజు డబ్బులు మనకు కావాలంటే మొబిలైజ్ చేసుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టైమ్లీ మనకు హెల్ప్ చేశారు, ఆక్సిజన్ ఇచ్చారు, దానివల్ల కొంత స్పీడప్ చేశాం. ఇప్పుడు మొత్తం ఇంకొక పక్కన మీరు చూసేది పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే దగ్గర పోలవరం బెస్ట్ ప్రాజెక్ట్. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్లో కానీ అవైలబిలిటీలో కానీ మనతో కంపీట్ చేయలేరు. మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది. 3,000 TMC నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఒక 200 నుంచి 300 TMC నీళ్లు ఇక్కడి నుంచి మీరు చూస్తే పోలవరం టు విశాఖపట్నం గ్రావిటీ, పోలవరం టు కృష్ణా గ్రావిటీ. అంటే ₹1 ఖర్చు పెట్టకుండా మనం ఇరిగేషన్కి ఇచ్చే అవకాశం. ఇక్కడ వాడుకున్న నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇచ్చాం. ముందు ప్రారంభం మాత్రం పట్టిసీమ 10 ఏళ్ళు బ్రహ్మాండంగా సర్వీస్ చేసింది పట్టిసీమ, అది లిఫ్ట్. రేపు రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్లు వస్తాయి. ఇక్కడి నుంచి మనం అనుకున్న ప్రాజెక్టు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే నేరుగా ఏదైతే మనం నల్లమల సాగర్, ఈరోజు నేను మొన్న కూడా అప్పీల్ చేసే తెలంగాణకు కానీ అందరికి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవ్వరికి నష్టం లేని ప్రాజెక్ట్. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్కు పైన ఉంది. అక్కడ ఈరోజు ఒక ప్రాజెక్టు కట్టారు, విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని
వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్ళారు. ఈరోజు కిందన ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్ళే పోలవరానికి వస్తాయి. పోలవరానికి నల్లమల సాగర్కి నీళ్లు తీసిపోయి వాడుకుంటే అవసరమైతే నాగార్జున సాగర్లో, శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ, రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది. నేను ఆ మాటే చెప్పాను. మీకు ఏ విధంగా నష్టం ఇది? మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు, చేయకూడదు కూడా. తెలుగు జాతి ఒకటే, అందరం కలిసి పని చేసుకుంటా అని చెప్పాం. అదే సమయంలో 87% పోలవరం పనులు పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిసిపోతే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి ఈ సంవత్సరం 87%